హలో ఫ్రెండ్స్, మన చుట్టూ ఉండే ఆరాను ఎలా పెంచుకోవాలి పార్ట్ 2 వీడియో. నిన్న వీడియోకి కొనసాగింపు అన్నమాట. ఆ పాజిటివ్గా మారిపోవటం ఎట్లాగా, మనం కోరుకున్న ప్రతి దాన్ని సులభంగా అట్రాక్ట్ చేయటం ఎట్లాగా అనే విషయాలు తెలుసుకుందాం. ఈ వాటర్ని ఉపయోగించి స్నానం చేసేటప్పుడు ఎలా అనుకోవాలి, ఆ నెగిటివ్స్ అన్నీ కూడా ఆ డ్రైనేజ్లోకి వెళ్ళిపోతున్నట్లుగా ఎలా ఫీల్ అవ్వాలి, ఆ సముద్రపు ఉప్పుతో ఆ 2 స్పూన్లు బకెట్లో వేసుకుని ఆ నీటితో స్నానం చేసేటప్పుడు ఆ నెగిటివ్స్ అన్నీ కూడా వెళ్ళిపోయే విధానాన్ని ఎలా అనేది తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం ప్రతిరోజు అనేక విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడకూడని కూడా మాట్లాడుతూ ఉంటాం. తద్వారా నెగిటివ్స్ని అట్రాక్ట్ చేస్తాం. బయట నుంచి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తుంటారు. ఆ 4 రోడ్ల మధ్య ఆ నిమ్మకాయలు వేరు దాటుకుని వస్తూ ఉంటారు. అనుకోకుండా కాళ్ళంట కొన్ని నెగిటివ్ శక్తులు కూడా వస్తూ ఉంటాయి ఇంట్లోకి. ఆ ఇంట్లో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఇల్లు ఒక్కసారిగా చిరాకు పడిపోతూ ఉంటారు, ఊరికే కోపడిపోతూ ఉంటారు. అదేంటి, ఇప్పటి వరకు బాగున్నాం కదా, సడన్గా ఈయనేంటి సీరియస్ అయిపోతున్నారు, లేకపోతే తనేంటి సీరియస్ అవుతుంది, అర్థం కాదు, అయోమయంగా ఉంటారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే వ్యక్తులు సడన్గా సీరియస్ అయిపోతారు, ఆ నెగిటివ్ శక్తి ఆ వ్యక్తిలోకి రావటం ద్వారా. ఇలా ఈ సముద్రపు ఉప్పు ద్వారా క్లీన్ చేసుకోవటం, ప్రత్యేకంగా మన ఆత్మతో మాట్లాడటం, ఆ ప్రకృతిలో విహరించటం, ఇవన్నీ కూడా ఈ నెగిటివ్స్ని దూరం చేయడానికి ఉపయోగపడతాయి. అయితే మనం విశ్వశక్తితో కనెక్ట్ అవటం, ఈ మైండ్ సెట్ని మార్చుకోవటం, ఇళ్ళంతా కూడా ఆ కళ్ళుప్పు సముద్రపు ఉప్పుతో క్లీన్ చేసుకోవటం, అర బకెట్ నీళ్ళలో 2 గుప్పులు ఉప్పేసి ఆ మొత్తం మాఫింగ్ చేసేసి ఇంటి లోపల ఇడిచిన బట్టలు, పగిలిపోయినటువంటి వస్తువులు, పాతవి చాలామంది దాచిపెడతారు. ఎప్పటి నుంచో మా తాతగారు చేపించారు, ఇది నేను తీయను, అది ఇరిగిపోయి ఉంటుంది, ముక్కలైపోయి ఉంటుంది, ఆ స్టోర్ రూమ్లో భద్రంగా అక్కడ పడేసి ఉంచుతారు. ఆ నెగిటివ్ శక్తులకి అవి ఇష్టం అన్నమాట. బూజు పట్టేసి అలా దాన్ని క్లీన్ చేయకుండా ఇరిగిపోయినాయి, పగిలిపోయినాయి ఉంటే వాటిల్లోకి నెగిటివ్ శక్తులు వెళ్తాయి అని చెప్తూ ఉంటారు. అంటే మనకు అది ఉపయోగం ఉంటే దాన్ని రిపేర్ చేసి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. కానీ ముక్కలైపోయి ఇరిగిపోయినాయి కూడా అట్లా పెట్టుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏముండదు, డిసడ్వాంటేజ్ ఉంటుంది. అంటే నెగిటివ్ శక్తులకి నిలయంగా మారుతాయి అన్నమాట అవి. ఆ ఇడిసిన బట్టలు అంటే ఏంటి, ఆ బయట నుంచి నెగిటివ్తో వస్తాము, ఆ బట్టల ద్వారా నెగిటివ్ ఉంటుంది. ఆ విడిసినప్పుడు స్నానం చేసిన తర్వాత ఆ బట్టలు ఇంటి బయట వాషింగ్ మెషిన్ దగ్గర బాల్కనీ ఏరియాలో ఒక బుట్టలో విడిగా పడేయకుండా దానికి ఒక బాస్కెట్ పెట్టి అట్లా వేసి వెంటనే ఎక్కువ రోజులు ఉంచకుండా అవి వాషింగ్ మెషిన్లో ఆ వాష్కి వేసేయాలి. ఆ నెగిటివ్ డ్రైనేజ్ ద్వారా, ఆ వాటర్ ద్వారా బయట నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామందికి తెలియదు, రోజుల తరబడి ఆ బట్టలు వాష్ చేయకుండా అలా ఉంచుతారు. ఆ ఇరిగిపోయిన ముక్కలైపోయిన కూడా చాలా భద్రంగా పడేయటానికి లేకపోతే ఇచ్చేయటానికి ఇష్టపడరు. తద్వారా అవి కొత్తవి రాకుండా మనమే అడ్డుకుంటూ ఉంటాం. నెగిటివ్ అన్నమాట అది. అలాగే మనం ఈ వాటర్ తాగేటప్పుడు ఒక్కొక్క గ్లాస్ వాటర్ తాగుతాం. వీలైతే గాజు గ్లాస్ తీసుకోండి, అంటే ట్రాన్స్పరెంట్గా వాటర్ మనకు కనిపించాలన్నమాట. ఆ వాటర్ని చూస్తూ మన మాటలు వాటరు వింటుంది. మనకేం కావాలి, మనీ కావాలి, హెల్త్ బాగుండాలి, అలా వీటి గురించి ఆ వాటర్ని చూస్తూ మాట్లాడుతూ మీ ప్రస్తుత అవసరానికి డబ్బు ఎంత కావాలి అది మీ దగ్గర ఉన్నట్టుగా ఆ వాటర్కి చెప్తే తాగాలి. మన బాడీలో 70% వాటర్ ఉంటుంది, మైండ్లో 80% వాటర్ ఉంటుంది. ఈ వాటర్ దాంతో మిక్స్ అయ్యి మన ఆలోచనలను పాజిటివ్గా మారుస్తాయి, మనలో ఉన్న నెగిటివ్ కూడా పోతుంది. అయితే ఇంకా ఎన్ని గ్లాసులు తాగుతారో రోజు మొత్తం మీద, ప్రతి గ్లాసుకి ఒక కోరిక చెప్పండి వాటర్కి, హెల్త్ బాగుండటానికి. తర్వాత ఇంకా మీకు ఏమున్నాయో మీకు తెలుసు కాబట్టి, డబ్బు గురించి ఎంత కావాలో, గోల్డ్ గురించి, లేకపోతే మీకు లోన్ క్లియర్ అయిపోయినట్టుగా, మీకు ఏదన్నా ఇంకా పర్సనల్ ఏదైనా చెప్పొచ్చు. అట్లాగే మన ప్రకృతి పట్ల చాలామంది పార్కుకి వెళ్ళటానికి ఇష్టపడతారు. ఆ పువ్వుల మొక్కలన్నీ కూడా ఒక చోట ఉంటే భలే ఇష్టపడి ఆ సువాసనలు పీలుస్తూ ఆనందపడుతూ ఉంటారు. తద్వారా ఏం జరుగుద్ది, ఆ సుగంధ పరిమళాలను పీలుస్తున్నప్పుడు ఆ ఆరా
పాజిటివ్ పెరుగుతుంది అనమాట. నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. నెగిటివ్కి ఏం కావాలంటే మురికి వాసన కావాలి, ఇరిటేట్ అవుతూ ఉన్నది కావాలి, అందమైనది పనికిరాదు దానికి. బురద వాసన అదంతా సపరేట్ కోరుకుంటుంది. అదే పాజిటివ్ మీరు ఆ నెగిటివ్ తీసుకెళ్ళి ఆ పువ్వుల మధ్యలో అలా కూర్చోబెట్టినప్పుడు అది క్లీన్ అయ్యి వెళ్ళిపోద్ది అనమాట. ఆ ప్లేస్లో ఉండటానికి ఇష్టపడదు. అట్లా ఈ ప్రకృతి చాలా మేలు చేస్తుంది మనకి. అసలు ఆ ప్రకృతి ద్వారానే మనం జీవిస్తున్నాం. ఆ చక్కటి గాలి ఆక్సిజన్ లేకపోతే మనిషి జీవించడు. దానికి మనం ఏ రోజు థ్యాంక్ యూ చెప్పము, కృతజ్ఞతలు చెప్పము. కృతజ్ఞతలు మన జీవితాన్ని నిలబెడతాయి, కావలసిన వాటన్నిటిని త్వరగా తీసుకొస్తాయి మన జీవితంలోకి. వ్యక్తి మారిపోతారు, ఆ ఆరా కూడా పెరుగుతుంది కృతజ్ఞతలు చెప్పటం ద్వారా. చాలా ఇష్టంగా చెప్పాలి. మీకు ఇష్టం లేకపోతే చెప్పపోయినా పర్వాలేదు, మౌనంగా ఉండండి. కానీ అసహనంతో కోపంతో ఒకలాగా చెప్పడం కానీ చేయకూడదు. 5 సెన్స్ ఫీల్ అవుతూ హృదయపూర్వకంగా చెప్పాలి. తద్వారా ఆరా పెరుగుతుంది అనమాట. ప్రకృతితో మమేకం అయితేనే ఆ పువ్వుల మొక్కలు ఆ మొక్కల్లో తిరుగుతూ ఆ ఆకుల్ని చేతితో తడుముతూ ఇష్టంగా వాటికి వాటర్ పోయటమే కానీ వాటిని ప్రేమించటం చేసినప్పుడు ఆ సీతాకోక చిలుకలు మన చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు పాజిటివ్గా మనకి ఆరా పెరుగుతుంది. అలా చేస్తూ ఉంటే రోజు ఆరా పెరుగుతుంది, మనశ్శాంతి ఉంటుంది, అనారోగ్యం రాదు, ఒరిజినల్ ఆక్సిజన్ తీసుకుంటాము. ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి ప్రకృతిలో తిరగటం ద్వారా. ఆ ప్రకృతితో మమేకమవుతున్నప్పుడు ప్రకృతి కూడా మనతో మమేకమవి జత కలుస్తుంది. అప్పుడు ఆరా పెరుగుతుంది, మనసు చాలా బాగుంటుంది. ఇలా ఇష్టంగా మీరు ప్రతి పువ్వుని ఆకుని తాకుతూ నువ్వంటే ఇష్టం, నేను ప్రకృతిని ప్రేమిస్తున్నాను అని అన్నప్పుడు ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. జీవరాశులతో సహా ఆరా పెరగటానికి సహాయాన్ని అందిస్తుంది. ఆ చక్కటి గాలి పీల్చినప్పుడు కూడా మనకి బ్రీతింగ్ బాగుంటుంది, ఆరా పెరుగుతుంది. ఆ పువ్వుల సుగంధ సువాసనలు ఆస్వాదిస్తున్నప్పుడు మనసు గాల్లో తేలిపోతున్నట్లుగా మైమర్చిపోతూ ఉంటాం. ఆ ఒరిజినల్ పెర్ఫ్యూమ్ అనమాట అది. అలా మనకి ఇష్టంగా ప్రేమను పెంచుకున్నప్పుడు ఆరా కూడా పెరుగుతుంది. మన చుట్టూ ఉండే ఆరా రక్షణ వ్యవస్థ. అప్పుడు లోపల ఉన్నటువంటి నెగిటివ్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. అంత ఆనందంతో పరవశించిపోయినప్పుడు చిరునవ్వుని మనం వ్యక్తం చేసినప్పుడు ఎవరైతే మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వుతారో ఆనందకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారో ఆ ఆనందాన్ని తట్టుకోలేక నెగిటివ్ శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. దానికి ఏం మెడిసిన్ వేయాల్సిన అవసరం లేదు. అదొక రకమైన అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. అలా మీకు వీలు కుదిరినప్పుడల్లా ఆ నేచర్లో గడుపుతూ నేచర్తో మాట్లాడాలి. అది తీసుకుంటుంది మన మాటలు. వాటరు ఎలా తీసుకుంటుందని జపాన్ శాస్త్రవేత్తలు నిరూపించారో అలాగే ప్రకృతిలోని ప్రతి పువ్వు, ప్రతి జీవరాశు, ఆవు, కుక్క అన్నీ కూడా నాటుకోడితో సహా మన మాట వింటాయి. వాటికి అర్థమైపోద్ది అనమాట. మీరు అంత ప్రేమగా వాటిని పెంచుతారు. మీరు వస్తుంటేనే తెలిసిపోతుంది. వారు మీరు బయట నుంచి అక్కడి నుంచి వస్తుంటేనే మేమన్నా అక్కడెక్కడో చూడంగానే అవన్నీ ఒకలాంటి ఇష్టాన్ని పెంచుకుంటాయి. యజమాని నాకు నచ్చిన ఆయన వస్తున్నారు అని చెప్పేసి. అంటే వాటికి అర్థమైపోతుంది ఎంత ప్రేమగా. చూడండి చాలామంది ఆ ప్రేమని ఆ వ్యక్తి రాగానే తిరుగుతూ ఉంటాయి, గంతులేస్తూ ఉంటాయి. అంటే ఆరా పెరుగుతుంది అనమాట. అప్పుడు ఆ ప్రేమని అవి కూడా వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నాయో మీకు అర్థమవుతుంది. ఆ నేచర్లో ఉన్న జీవరాశులతో సహా. ఇలా ఎక్కువసేపు మనం నేచర్లో గడిపితే ఎంత ఆనందాన్ని పొందుతామో అంత తొందరగా నెగిటివ్స్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఆ ప్రకృతి మనకి మేలు చేస్తుంది. ప్రకృతి ఎప్పుడు పాజిటివ్నే ఇస్తుంది. అది ఒక పార్క్ కావచ్చు, మన ఇంటి ముందు చక్కటి పువ్వుల మొక్కల తోట కావచ్చు, ఇంకా అందమైన ప్రదేశాల్లోకి వెళ్ళి ఆ పచ్చగడ్డి మీద చక్కగా నడుస్తూ చెప్పులు తీసేసి ఆ గడ్డి నేల ఆ పాదాలకు తాకుతున్నప్పుడు అక్కడ పాజిటివ్ కూడా ప్రసారం అవుతుంది. ఇలా మనం మన ఆరాన్ని క్లీన్ చేసుకోవచ్చు, నెగిటివ్స్ని బయటకు పంపించవచ్చు. అలాగే మన ఆ హౌస్ని ఎప్పుడు కూడా బూజులు పట్టకుండా నీట్గా ఉంచుకోవాలి. మనం కూడా చాలా నీట్గా ఉండాలి. ఎప్పటికప్పుడే ఆ ఉతికిన బట్టలు వేసుకోవాలి. అలాగే ఏ వ్యక్తి మాట్లాడుతున్నా సరే స్మెల్ రాకుండా ఉండాలి. ఎందుకంటే స్మెల్ వస్తే మనం మాట్లాడలేం కదా. ఆ రాకుండా ఉండటానికి అనారోగ్యకరమైనటువంటి లక్షణం అయితేనే స్మెల్ వస్తారు. ఆ వాటర్ తాగటం అదంతా కూడా నీట్గా ఉండేలాగా స్నానం చేయటం దగ్గర నుంచి కానీ, బట్టలు మార్చుకోవటం దగ్గర నుంచి కానీ ఎప్పటికప్పుడే చాలామంది అంటే పని చేసుకునే వాళ్ళు వర్క్లో ఉంటారు కాబట్టి వాళ్ళు మార్చుకోవటానికి కుదరదు. మామూలు వాళ్ళు బట్టలు ఎప్పటికప్పుడే మార్చుకోవాలి.
మార్చుకోకపోతే ఏమవుతుంది, నెగిటివ్ ఉంటుంది అనమాట. ఎక్కువ ఇడిసిన బట్టలతో ఎక్కువసేపు ఉండకూడదు. చేయొచ్చులే స్నానం అని లేట్ చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ కూడా పెరిగిపోతుంది అనమాట. అట్లా ఎక్కడ ఉంచాల్సిన వస్తువు అక్కడ ఉంచాలి, నీట్గా ఉండాలి. చూడటానికి మనసుకి మనకి ఆ ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఆహ్లాదకరంగా ఉండాలి, మనసు అంతా హాయిగా అనిపించాలి. అప్పుడు నెగిటివ్ కూడా బయటికి వెళ్తుంది. మనం ఏ పని చేసినా ఆహ్లాదకరంగా ఇష్టంగా చేస్తాము. ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల ఆ యూనివర్స్తో మనం అంతగా కనెక్ట్ అవుతాము. ఇలాంటి విషయాలన్నిటి మీద శ్రద్ధ పెట్టినప్పుడు మనకి ఆరా పెరుగుతుంది, రక్షణ వ్యవస్థ పెరుగుతుంది. మనలాంటి ఆరా కలిగిన వ్యక్తుల్ని ఈ ప్రపంచంలో యూనివర్స్ మనకి పరిచయం చేస్తుంది. ఆ పరిచయం చేయటానికి మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. ఇలా పాజిటివ్ ఆరాతో విశ్వానికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. పరిమితులు విధించుకొని నాకు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ లేదు అని అంటే అప్పుడు మనకే కదా నష్టం. అంటే కాన్సన్ట్రేషన్ లేదు అంటే అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ పెరిగిపోతుంది. నెగిటివ్ ఉంటేనే ఆ చిరాకు వస్తుంది. అసలు ఫస్ట్ ఆ నెగిటివ్ పోవటానికి ఏం చేయాలో ఈ చెప్పినవన్నీ కూడా మీరు పాటించి మీ జీవితాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అసలు కథ ఏంటంటే మనకి హద్దులు లేవు మనిషి అనే వ్యక్తికి, ఆలోచనలకి, ఆ పాజిటివ్ ఆలోచనలకి. అంతగా ఆ విశ్వశక్తితో ఈ ప్రపంచంలో మనం దేనికి కూడా హద్దులు పెట్టుకోకూడదు. కోరుకునే కోరికల పట్ల కానీ, ఈ నేచర్ని ప్రేమించటంలో కానీ, మంచి విషయాల్ని ఆలోచించటమే కానీ, ఒక సుగంధ సువాసనలు వెదజల్లే ఆ చోట దాన్ని పీల్చుకోవటంలో కానీ హద్దులు ఉండకూడదు. అప్పుడు మనసు చాలా బాగుంటుంది. ఎవరైనా మెంటల్గా కొద్దిగా ఇబ్బందికరమైన స్టేజ్ కూడా ఆ పువ్వుల సుగంధ సువాసనలకు వాళ్ళు నార్మల్ స్థితికి వచ్చేస్తారు. ఆ పువ్వులు అంతగా ఆ వ్యక్తిని మనశ్శాంతిగా ఉంచుతాయి అన్నమాట. ఆరాని పెంచుతాయి, రక్షణ వ్యవస్థ పెరుగుతుంది, నెగిటివ్ బయటికి వెళ్ళిపోతుంది. ఆ పువ్వుల మొక్కల్లో గడుపుతున్న వాళ్ళు చూడండి చాలా కూల్గా ఉంటారు, ప్రేమగా ఉంటారు, ప్రతి మొక్కను తాకుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు వాటితో. అట్లా అవి వింటాయన్నమాట. అలా హద్దులు లేని మనిషి, ఈ విశ్వము ప్రపంచము కూడా హద్దులు లేనివి. ఆ విశ్వానికి హద్దులు లేవు. అంటే చివరంటూ లేనే లేదు. అది సైలెంట్గా ఉంటుంది. ఒకలాంటి మంచి సౌండ్ ఒకటే వినిపిస్తూ ఉంటుంది. అట్లా ప్రపంచం అంతా కూడా మనకి సహకరిస్తుంది. మనం పాజిటివ్ ఎనర్జీతో ఉన్నప్పుడు, పరిమితులు విధించుకొని ఇంతే జీవితం అనుకున్నప్పుడు నెగిటివ్స్ పెరుగుతాయి. లేదు, ఈ విశాలమైన విశ్వంలో నేను ప్రతి దానికి ప్రతి చోటకి వెళ్ళగలుగుతాను, అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్తో నేను ఏదైనా పొందగలుగుతాను, కోరుకునే హక్కు మీకుందని విశ్వమే చెప్తుంది. అక్కడ మనం చూడగలిగిన వాటిని, స్పర్శించగలిగిన వాటిని మాత్రమే నమ్మితే అసలు అది నమ్మకమే కాదంటుంది యూనివర్స్. మీకు కనపడని వాటిని, ఆ కనపడని విషయాన్ని నమ్మటమే ఒక విజయం, ఒక వరం. అప్పుడు బయట ప్రపంచంలో మీరు చూస్తారు. మీ ఇన్సైడ్ సృష్టించుకున్న దాన్ని ఆరా ఎక్కువగా ఉన్నప్పుడు చాలా చక్కగా విజువలైజేషన్ చేయగలుగుతారు, చాలా చక్కగా మెడిటేషన్ చేయగలుగుతారు, చాలా చక్కగా ఓపిక్గా మాట్లాడగలుగుతారు. కొంతమంది చూడండి పేషెంట్తో చాలా ఓపిక్గా మాట్లాడతారు. కొంతమందికి నాకు పేషెన్సీ లేదండి మీతో మాట్లాడారంటే చిరాకు వస్తుంది అంటుంటారు. అక్కడ మనకు అర్థమైపోతుంది ఆరా తగ్గిందా పెరిగిందా. ఎదుటి వాళ్ళు ఎంత ఇరిటేట్ చేస్తున్నా వీళ్ళ ఫేస్లో చిరునవ్వు తగ్గదు. కారణం ఏంటి? అది పాజిటివ్ ఆరా. అది ఎలా వస్తుంది? కామ్గా ఉన్నప్పుడు, యూనివర్స్తో కనెక్ట్ అవుతూ మనలోని అంతులేని శక్తి ద్వారా ఆ ఫ్రేమ్స్ అన్ని తీసేయమని చాలా ప్రేమగా మనం అడుగుతున్నప్పుడు ఆ నెగిటివ్ ఫ్రేమ్స్ అన్ని కూడా మనల్ని సృష్టించిన మనలోని గొప్ప మేధస్సు తిరిగి పునఃసృష్టి చేస్తుంది. అందుకే దాన్ని ఇన్నర్ చైల్డ్ అని పేరు పెట్టాము. ప్రతి 11 నెలలకోసారి మన శరీరాన్ని పునఃసృష్టి చేస్తుంది. మనం కోరుకుంటే, ఎలా కోరుకుంటే అలాగా అది చేస్తుంది. దానికి హద్దులు లేవు, ఎల్లలు లేవు, ఏదైనా చేస్తుంది. అంత శక్తివంతమైనటువంటి సబ్ కాన్షియస్ మనసులోనే ఉంది, మనలోనే ఉంది. దానికి మరణం లేదు, హద్దులు లేవు, ఎల్లలు లేవు. అంత గొప్ప శక్తి. మన కథ మనం రాసుకోవాలి రేపటి భవిష్యత్తుకి. దాన్ని సబ్ కాన్షియస్ మనసుకు చూపించాలి. ఆ విలువైన ఆరాన్ని పెంచుకున్నప్పుడు ఏ కథ అయినా రాయగలుగుతాం, ఏదైనా ధ్యాస పెట్టగలుగుతాం. ఆకర్షణ సూత్రాలను మనం పంపించిన దాన్ని నిజం చేస్తుంది. మన జీవిత చరిత్రని అత్యద్భుతంగా ఉండేలాగా ఈ ప్రపంచంలో ఒక క్రియేటివ్ పర్సన్గా మనల్ని ఇతరులకు చూపిస్తుంది. ఆ పాజిటివ్ ఆరా పెరిగినప్పుడు మాటలు మధురంగా వస్తాయి. అదే కారణం ఒక వ్యక్తిలో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చెప్పడానికి. నెగిటివ్ ఉన్న వ్యక్తి కర్కసత్వంతో
కరుడు కట్టిన వ్యక్తిలా మాట్లాడతాడు, ఒక్కొక్క పదం చిరాగ్గా అనిపిస్తుంది. అదే పాజిటివ్ ఆరా ఉన్నవాడు చాలా స్వీట్గా మాట్లాడతారు. ఆ మాటలు వినాలనిపిస్తుంది, మంత్రముగ్ధుల్లా ఉంటాయి. మీరు కోరుకునేవన్నీ ఊహించండి, వాటిని అనుభూతించండి. ఆ ఊహా చిత్రాలే ప్రాణం పోసుకుని మీ దగ్గరికి వస్తాయి. మీకు వీలైనంత ప్రేమను ప్రసరించండి, వీలైనన్ని మంచి కోరికలు కోరుకోండి, మంచి ఆలోచనలు చేయండి, మంచినే మాట్లాడండి. ప్రతి జీవరాశికి మంచినే ఇవ్వండి, ప్రతి మొక్కకు ప్రేమనే ఇవ్వండి. ఈ పంచభూతాలతో సహా ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పండి. మీకు అవన్నీ మీ ఆరా కలిగేలాగా, మీ ఆరా పెరిగేలాగా మీ కోరికలకు కూడా వంత పాడతాయి. అంటే ఆ మాటలు అవి తీసుకుంటాయి అన్నమాట. మనం ఎంత ప్రేమగా మాట్లాడితే అంతగా ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ఆ పాజిటివ్ ఆరాని పెంచుకునే మాటలే మనం మాట్లాడాలి. ఈ నెగిటివ్ ఉంటే క్లీన్ చేసుకునే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని సంప్రదించి ఆ కోర్స్ ఒకసారి విని, లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తున్నాయి అవన్నీ క్లియర్ చేసుకున్నప్పుడు మీ ఆరా ఎలా పెరగాలో, ఎలా మీరు ఉండాలో, ఎలాంటి విజువలైజేషన్ చేయాలో, ఎలాంటి పనులు చేయకూడదో మీకు తెలియకపోతే అవన్నీ ఒకసారి నేర్చుకుంటారు జీవితంలో, అంతే. తర్వాత మీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి, తెలిసిపోతూ ఉంటాయి. అప్పుడు దాకా అడ్డుకుని ఏ పని అవనకుండా చిరాకు పెడుతున్నాయన్నీ కూడా ఆ తర్వాత మొదలవుతాయి. కొన్ని సంవత్సరాల పరంగా బ్లాక్స్ పెరిగిపోయినప్పుడు ఇరిటేట్ అవుతూ ఉంటాం. ఆ విధంగా మీ జీవితంలో కోరుకున్న వాటిని అన్నిటిని కూడా ద్వేషిస్తూ ఉంటారు. నాకు అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, అది నెగిటివ్ ఆరా అన్నమాట. మీరు ఏం కోరుకుంటున్నారో పాజిటివ్గా ఉన్న వాళ్ళు దాన్ని ప్రేమిస్తారు. మీ జీవిత కథలో మీకు ఇష్టమైన వాటిని మీరు కోరుకుంటారు, ఇష్టం లేని వాటిని వదిలేస్తారు. అట్లా మీరు మీ జీవిత ప్రేమతో నింపుకుంటారు, పాజిటివ్తో. అది ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ప్రేమ అనేది ఈ భూమి మీద అత్యంత అన్నిటికన్నా విలువైనది, శక్తివంతమైనది అంటున్నారు. అలా విధంగా మనం ప్రేమను నింపుకున్నప్పుడు ఇది ఏం చేస్తుంది, పాజిటివ్గా మారి ఆ వస్తువు మీద అట్రాక్షన్ చేస్తుంది. మనకు ఒక కారు నచ్చింది, వావ్ ఎంత బాగుందో అనిపిస్తుంది మనసుకి. అంటే ఏంటి, అదే అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఎనర్జీ దాని మీదకి వెళ్తుంది, పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ వెళ్ళినప్పుడు అది కదులుతుంది. ఈ ప్రపంచం కుట్ర చేసైనా అది మనకు అందేలా చేస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీతో, అంత చిరునవ్వుతో దాని మీద ముచ్చటపడిపోయినప్పుడు మనలోని ఆ పాజిటివ్ శక్తులు, పాజిటివ్ ఎనర్జీ అంతా దాని మీద ఫోకస్ అవుతుంది. ఆటోమేటిక్గా అది స్పందిస్తుంది. ఈ ప్రపంచం అంతా స్పందిస్తుంది, విశ్వ లోకాలన్నీ స్పందిస్తాయి. మన కోరికను నెరవేర్చడానికి అది కదిలేలాగా ఈ ప్రపంచాన్ని, మనుషులను, సంఘటనలను, పరిస్థితులను, సమస్తాన్ని చైతన్యపరిచి అది మన దగ్గరికి వచ్చేలా చేస్తుంది. అది నాదే అని నువ్వు ప్రకటించినప్పుడు, ఆ పాజిటివ్ ఎనర్జీతో అంతగా ఆదేశాలు జారీ చేసినప్పుడు, ఆ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పినప్పుడు, ఈ ప్రపంచానికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు, ఆ వస్తువుకి ముందుగానే కృతజ్ఞతలు చెప్పినప్పుడు అది మీదే అవుతుంది అంటుంది. అది అంత ఫోకస్డ్గా పాజిటివ్ ఎనర్జీతో మనం శ్రద్ధ పెట్టినప్పుడు ఈ ప్రపంచం కేవలం ప్రేమకు మాత్రమే లొంగుతుంది. మొక్కలు కానీ, ప్రకృతి కానీ, మనుషులు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, విశ్వలోకాలు సమస్తం యూనివర్స్తో సహా ఒక ప్రేమకే లొంగుతాయి. గుర్తుపెట్టుకోండి, కమాండ్ చేస్తే ఏది మన మాట వినదు, ప్రేమకి మాత్రం ప్రతిదీ లొంగుతుంది. అంటే ప్రేమ ఎంత శక్తివంతమైందో చూడండి. చాలామందికి ప్రేమకి మించిన పవర్ఫుల్ ఏదని సైంటిస్టులు ట్రై చేశారు, దొరకలేదు ఈ ప్రపంచంలో. కేవలం అన్నిటికంటే అత్యంత శక్తివంతమైంది, విలువైనది ఒక ప్రేమ అని తేల్చారు. దానికి లొంగందంటూ ఏమీ లేదు. ఒక వ్యక్తి ఆ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్లో ఆ నిజమైన ఇష్టం పెరిగినప్పుడు, ఆ ప్రేమ మాగా మారినప్పుడు ఆ ప్రేమకే లొంగుతారు వాళ్ళు. ఎంత ఖరీదు, ఎంత వాల్యుబుల్ది అయినా సరే పట్టించుకోరు, కేవలం ఆ బాండింగ్ నమ్ముతారు. ఆ ఇంట్రెస్ట్ అనేది వాల్యూ కట్టలేను, విలువ కట్టలేనుగా మారిపోతుంది. ఆ అర్థం చేసుకునే మనస్తత్వం అంత విలువ పెరిగిపోయినప్పుడు దేనికి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ వ్యక్తికి ఇచ్చినట్లుగా ప్రపంచంలో దేనికి ఎవరికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు. అంటే చూడండి, వాళ్ళలో ఎంత అద్భుతంగా ఆ వ్యక్తి పట్ల ఆ ఇంట్రెస్ట్, ఆ ప్రేమ పెరిగిపోకపోతే ప్రపంచంలో దేనికి ఇవ్వనంత విలువ ఆ వ్యక్తికి ఎలా ఇస్తారు? అదే పాజిటివ్ ఆరా. వాళ్ళు శక్తిని విడుదల చేస్తున్నారు ప్రేమతో. ఆ శక్తి ఆ వ్యక్తిని తాకుతుంది, అది తాళం చెవిగా మారుతుంది, ఆ ప్రేమ ఓపెన్ అవుతుంది అని
సైంటిస్టులు చెప్తున్నారు. ఆ ప్రేమకు మించిన అంటే అలాంటి పాజిటివ్ ఎనర్జీతో కూడుకున్నటువంటి విలువైన ప్రేమ ఆ వ్యక్తికి దేన్నైనా తీసుకొస్తుంది. వ్యక్తినే కాదు, వస్తువునే కాదు, ప్రకృతినే కాదు, కోరుకున్న ఇల్లే కాదు, జాబే కాదు, బిజినెస్సే కాదు, ఆరోగ్యమే కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానీ ఆ వ్యక్తిని ఆకర్షిస్తుంది. ఆ వ్యక్తి ఆ విధంగా మారిపోయినప్పుడు మీ విలువైన సంపద అత్యద్భుతంగా ఉంటుంది. దాని దొంగలు దోచుకోలేరు. మీలో సృష్టించిన దాన్ని వేరెవరూ ఎత్తుకెళ్ళలేరు మీరు ఇస్తే తప్ప. అంతగా ఆ మహోన్నతమైన శక్తి నుంచి వచ్చిన సంపదని మరెవరు దొంగిలించలేరు. ప్రేమతో మీరు ఆకర్షించారు. ఇది అర్థం చేసుకోండి. ఆరాన్ని పెంచుకోండి. పాజిటివ్గా ఉండండి, కామ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్